జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇక దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు కూడా కొన్ని రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా క్యాంపెయినింగ్ చేరున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 40 మంది బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదం పొందారు. ఇక అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు కూడా ఈ స్టార్ క్యాంపెయినర్స్ బీఆర్ఎస్ ని గెలిపించాలి అంటూ కూడా ఇప్పుడు క్యాంపెయినింగ్ చేయబోతున్నారు. నవంబర్ 9న సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రచారం కొనసాగనుంది. స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో 37 మంది పేర్లను కూడా ఇప్పుడు దీంట్లో చేర్చడం జరిగింది. మొత్తం కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు ప్రచారం చేపించబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కూడా ఈ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఎంచుకుంది. ఇక బీఆర్ఎస్ 40 మంది ముఖ్య నేతలకు అనుమతి ఇచ్చింది. ఇటు ఈసీ కూడా ఒకసారి ఎవరెవరు బీఆర్ఎస్ నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారన్నది మనం చూద్దాము. ముందుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే, ఈయన స్టార్ క్యాంపెయినర్గానైతే ఉన్నారు. ఇక తర్వాత కేటీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే. ఇక హరీష్ రావు మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఈయన కూడా ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్. ఇక వీళ్ళ తర్వాత ఇటు టి శ్రీనివాస్ యాదవ్, ఇక టి పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, ఇటు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, ఎస్ నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా క్యాంపెయినర్లో పాల్గొనున్నారు. ఇక జి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఇటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే, కేపీ వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే, డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రటరీ, శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఉపసభాపతి, ఇక రావుల శ్రీధర్ రెడ్డి మాజీ చైర్మన్, ముఠా గోపాల్ ఎమ్మెల్యే, ఇక డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, శ్రీ శంబీపూర్ రాజు ఎమ్మెల్సీ, శ్రీ కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ, ఇక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీగా ఉన్నటువంటి బద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామకుర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఇటు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఇక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహమ్మద్, ఇక ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్లా సోహెల్. ఈ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా ఇప్పుడు ఈసీ ఆమోద ముద్ర వేసింది. వీళ్ళందరూ కూడా అక్టోబర్ 18, 2025 నుంచి నవంబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల వరకు కూడా వీళ్ళు క్యాంపెయినింగ్లో పాల్గొంటారు. ఈ మేరకు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా మీద ఆమోద ముద్ర పడింది. ఇక జూబ్లీహిల్స్ 61 అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మొత్తం కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీ సోమ భరత్ కుమార్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు వీరికి వాహన అనుమతి పాసులను కూడా మంజూరు చేశారంటూ కూడా ఈసీ పేర్కొంది. ఇక వీరందరూ కూడా నవంబర్ 9 సాయంత్రం 6 గంటల వరకు కూడా వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉంటున్నారు. ఇక ఈ స్టార్ క్యాంపెయినర్లు వీరందరూ కూడా ఇక ఇటు బీఆర్ఎస్ తరపున కూడా అభ్యర్థిని గెలిపించాలంటే కూడా క్యాంపెయినింగ్ చేయబోతున్నారు. ఇటు మనం దీంట్లో ముఖ్యంగా కూడా మనం చూస్తే కేసీఆర్ ఆల్రెడీ కూడా హామీ ఇచ్చారు. ఇటు మాగంటి సునీతకు నువ్వు గెలుపు గురించి భయపడకమ్మా, నేను కూడా క్యాంపెయినింగ్ చేస్తా అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక మొదటి స్టార్ క్యాంపెయినర్గా ఇక కేసీఆర్ పేరు, తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్ రావు, ఇక వీళ్ళందరి పేర్లు కూడా మొత్తం 40 మంది ముఖ్య నేతలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ జాబితా అనేది రూపొందించారు. వీరందరూ కూడా యాక్టివ్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి కూడా ఈ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయబోతున్నారు. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల వరకు కూడా వీరందరి స్టార్ క్యాంపెయినర్లందరూ కేసీఆర్తో మొదలుకొని మిగిలిన బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొని గెలుపే లక్ష్యంగా కూడా ఈ గెలుపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు అనేది బీఆర్ఎస్కి చాలా ముఖ్యమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ కూడా సిట్టింగ్ స్థానం, ఆ సిట్టింగ్ స్థానంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో కూడా ఈ ఉప ఎన్నిక అనేది అనివార్యమైపోయింది. ఇక అదే సిట్టింగ్ స్థానంలో తన భార్య
ఇటు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతతో కూడా ఇప్పుడు ఆ ప్లేస్లో కూడా అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఇక తన్ని గెలిపించాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా ఇటు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇక ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లని ఏర్పాటు చేసి స్టార్ క్యాంపెయినర్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి ఏంటి అన్నది కూడా మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించి సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలని ఇటు బీఆర్ఎస్ ఉవ్విళ్ళూరుతుంది. మరొక వైపేమో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎలాగైనా సరే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని నవీన్ యాదవ్ను అభ్యర్థిగా నిలబెట్టి, ఇటు మరోవైపు కాంగ్రెస్ కూడా అదే విధంగా కూడా ప్రచార జోరును కాంగ్రెస్ కూడా ఒక వ్యూహాన్ని రచించుకొని ప్రచార జోరును కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ విధంగా కూడా ఇటు బీజేపీ కూడా అదే విధంగా కూడా జనాల్లో దూసుకుపోతూ కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఇక ఈ విధంగా కూడా ఇక్కడ త్రిముఖ పోరు నెలకొని ఉంది. ప్రధాన పోరైతే అంటే ఈ ప్లేస్ని కైవసం చేసుకోవటం ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటానికి ఇటు బీఆర్ఎస్ రెడీగా లేదు. మరోవైపు ఏమో కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ సీటును వదులుకోవడానికి కాంగ్రెస్ రెడీగా లేదు. ఇక ఇటు బీజేపీ చూస్తేనే బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్కి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ ఓట్లను చీల్చడానికి ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఇక ఎందుకంటే మళ్ళీ ఇటు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి గతంలో కూడా ఇదే స్థానంలో పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన వ్యక్తి. సో ఈ విధంగా కూడా ఇప్పుడు ఇక్కడ ఒక త్రిముఖ పోరు నెలకొని ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ఇప్పుడు అందరి చూపు కూడా ఉంది. ఈ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోనున్నారు, ఎవరు కైవసం చేసుకున్నా కానీ జనాల్లోకి ఇప్పుడు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే జనాల్లోకి ఒక మెసేజ్ వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇది డెఫినెట్గా కూడా అప్పుడు బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ మీద ఉన్నటువంటి విముఖత, బీఆర్ఎస్ని జనాలు ఆదరిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు వీళ్ళకి ఇది ప్లస్ పాయింట్ లాగా జనాల్లో పోర్ట్రే చేసుకుంటారు. కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ని జనాలు నమ్మటం లేదు ఇంకా కూడా అని చెప్పి కూడా కాంగ్రెస్ పోర్ట్రే చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విధంగా కూడా అవతల వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు కూడా ఇరు పార్టీలు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి, వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. వ్యూహాల ప్రకారం కూడా ఇప్పుడు ఎవరెవరిని స్టార్ క్యాంపెయినర్స్ని కూడా రంగంలోకి దించేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలి ఏంటనేది కూడా వ్యూహాత్మకంగా కూడా పావులు కదుపుతూ ఉన్నారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో.